నా పేరు పల్లె శేఖర్, కేతిరెడ్డిపల్లి, మొయినాబాద్ మండల్. ఒక బుడ్డి ఎగస్ట్రా ఉన్నది. మేము ఒక నెల క్రితము తీసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాము. అది అయిపోయినాక ఇది పెడితే మంట రావడం లేదు. అదేవిధంగా ఊపి చూస్తే వాటర్ ఉన్నాయి. అట్లాగే తీసుకొని మొయినాబాద్ వెళ్ళి ఆడ పోయి పిన్ పెట్టి చూస్తే వాటర్ వస్తున్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే ఇది మా ప్రాబ్లమో ఎవరి ప్రాబ్లమో మాకు ఏది తెలియదు, ఇది ఇచ్చి వేరే బుడ్డి తీసుకొని వెళ్ళమని చెప్పారు. అలాగే అట్లే తీసుకొని ఇంటికి వచ్చేసినాను. అధికారులను అడిగితే ఇప్పుడు మేమేం నింపలేము, మాకు నలుగురితోటి వస్తుంది, అది అది ఏడ జరుగుతుంది అనేది మాకు కూడా తెలియదు అంటాను అంటుర్రు. ఏజెంట్ని అడిగిన, అడిగితే మేము తయారు చేయలేము, మాకు నలుగురితోటి వస్తుంది, మధ్యలో ఎవరు చేస్తుర్రో తెలియదు అంట అని చెప్పి మాకు వేరే బుడ్డి ఎత్తిస్తే తీసుకొని వచ్చేసినాయి. దీనిపైన ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అందరినీ, పెద్దలను చిన్నలను అందరినీ. మొన్న జరిగిన సంఘటన కేతిరెడ్డిపల్లి విలేజ్లో పల్లె శేఖర్ అనే వ్యక్తికి గ్యాస్ బుక్ చేసిండు. నెల క్రితం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇంకో గ్యాస్ అయిపోయిన తర్వాత గ్యాస్ పెడితే అది వాటర్ వచ్చింది. అందులో వాటర్ రావడంతో అది తీసుకొని ఏజెన్సీకి వెళ్తే ఆ ఏజెన్సీ వాళ్ళు మాది తప్పు కాదు, అది అక్కడ నుంచి డెలివరీ నుంచి మాకు ప్రాబ్లం ఉంది, మీరు వాళ్ళని అడగాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పేసి అన్నారు. సరే, దాంతోపాటు మేము ఎవరిని అడగాలి, రేపు పొద్దుగాల ఇప్పుడు అతనికి వచ్చింది ప్రాబ్లం, మాకు కూడా ఈ సామాన్య ప్రజలకైతే ఎవరిని రిక్వెస్ట్ చేసుకోవాలి, ఎవరు రెస్పాండ్ అవుతారు మేము అడుగుతున్నాం. అది గవర్నమెంట్ చర్య తీసుకుంటుందా, లేకపోతే అధికారులు చర్య తీసుకుంటారా, లేకపోతే కంపెనీ వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ అవుతారా దీనికి? ఇది ఎందుకు జరిగింది? మీరు ఏడ వాటర్ కలిసిందని అనుకుంటున్నారు? అది ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు అంటే డెలివరీ చేసే వాళ్ళ దగ్గర అయితే రీఫిల్లింగ్ కాదు. అది అయితే మరి ఇండస్ట్రీలో ఏమైనా జరిగే ప్రాబ్లం ఉండొచ్చు. అది మధ్యలో జరిగిందా ఎక్కడ జరిగిందని మనకు తెలియదు. అది మీరు ఎక్కడ జరిగింది అనేది అది ఏమంటారు మీకు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారంగా సీరియల్ నెంబర్ ప్రకారం మీరు కొంచెం దాన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి సంఘటన మీకు ఎప్పుడన్నా ఎదురైందా? మనకు కాలేదు, ఇది ఫస్ట్ టైం. ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా మీరు కొంచెం చర్య తీసుకోవాలని మేము మీడియా తరఫున కోరుతున్నాం.